ఉన్నత పాఠశాల ఆలూరులో 2025-26 విద్యా సంవత్సరంలో జరుపుకున్న వివిధ కార్యక్రమాలు సాధించిన ప్రగతి నివేదిక. 2025-26 విద్యా సంవత్సరంలో జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమంతో ప్రారంభమైనది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కె నాగరాజు జిహెచ్ఎం గారి సూచనల మేరకు ఉపాధ్యాయులని బృందాలుగా ఏర్పాటు చేసి ఆలూరు చుట్టూ ఉన్న వివిధ గ్రామాలలో పర్యటించి అడ్మిషన్స్ పెంచడం కొరకు కృషి చేయాలి. ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 21 జూన్ 2025 నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాన్ని యోగా ట్రైనర్ సమక్షంలో పిల్లలతో పాటుగా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల బృందము కలిసి యోగాసనాలు మరియు ప్రాణాయామం సాధన చేయడమే. 10వ తరగతి ఉత్తీర్ణత శాతం పెంచడంలో భాగంగా గత సంవత్సరం మాదిరిగానే 1 ఆగస్టు 2025 నుండి ప్రధానోపాధ్యాయులు ఒక్కొక్క ఉపాధ్యాయుడికి 10 నుండి 12 మంది విద్యార్థుల చొప్పున దత్తత ఇవ్వడం జరిగింది. సందర్భాన్ని పురస్కరించుకొని విద్యార్థులలో నిగూఢమైన ప్రతిభను సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడానికి జీవశాస్త్ర ఉపాధ్యాయులు మరియు పిఈటి నరసింహులు సార్ ప్రధానోపాధ్యాయుల సూచనల మేరకు ఒండ్రి మట్టి సేకరించి 23 ఆగస్టు 2025 నాడు మట్టి వినాయకుల తయారు చేయడం. 25 ఆగస్టు 2025 నాడు జరిగిన విద్యార్థుల తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశంలో స్వయంగా తమ చేతులతో రూపుదిద్దుకున్న వినాయకుడి మట్టి ప్రతిమలను ప్రదర్శించడం మరియు రంగులద్దిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలతో కలిగే నష్టాలను తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగింది. విద్యార్థుల భోజనంలో పోషక విలువలు అందించడంలో భాగంగా ఎన్జీసీ నిధులతో పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకొని పలు రకాల కూరగాయల మొక్కల పెంపకం చేపట్టడం. మరియు డిసిఇబి గారి మార్గదర్శకత్వంలో సెప్టెంబర్ 1, 2025 నుండి ఎస్ఎస్సి విద్యార్థులకు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 15 నిమిషాల వరకు ప్రత్యేక తరగతులు ప్రారంభం. నారాయణ గారి జయంతి రోజున తెలంగాణ మాండలిక శ్రీమతి సుజాత ఎస్ఏ తెలుగు గారి ఆధ్వర్యంలో చిత్రలేఖనం విచ్ పలు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ. ఈ కార్యక్రమంలో భాగంగానే గ్రంథాలయం సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయడం మరియు నూతన ఉపాధ్యాయులు అస్రా సుల్తానా ఆర్ శ్వేత ఎస్ఏ మ్యాథ్స్ గారులకు సత్కారం చేయడమైనది. సెప్టెంబర్ 2025 స్పెషల్ డ్రైవ్ ద్వారా బడి బయట పిల్లలను బడిలో చేర్పించుట కొరకు గ్రామ పరిధిలో బడికి రాని బడి మానేసిన పిల్లలను పంట పొలాలకు సందర్శించి బాల కార్మిక అధికారులతో కలిసి చేర్పించుటకు జిహెచ్ఎం గారి ప్రత్యేక దృష్టి సారించారు. శ్రీకాంత్ ఎస్ఏ హిందీ గారి ఆధ్వర్యంలో డ్రాయింగ్ విచ్ ఉపన్యాస పోటీలు కవితలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 25 సెప్టెంబర్ 20 నాడు నిర్వహించిన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశానికి వినూత్న పద్ధతిలో జాతీయ జెండాలతో తల్లిదండ్రులను ఆహ్వానించడం, విద్యార్థులను ప్రతిరోజు బడికి పంపుతామని వారిచే ప్రతిజ్ఞ చేయించడం, పలు లఘు చిత్రాల ద్వారా నైతిక విలువలు పెంపొందించడం, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రుల చేత మొక్కలు నాటించడం జరిగింది. దీనిలో భాగంగానే గో పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల అవగాహన కొరకు గో సంరక్షణ, ప్రకృతి వ్యవసాయం సంబంధించి ప్రతిభా పరీక్ష నిర్వహించడం జరిగింది. 13 అక్టోబర్ 2025 నాడు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలో బాలికల విభాగంలో సౌమ్య, రేణమ్మ, బాలుర విభాగంలో బి విశ్వనాథ్ విజేతలుగా నిలిచి జోనల్ మీట్ స్టేట్ లెవెల్ టోర్నమెంట్ కు ఎంపిక కావడం జరిగింది. జిల్లా స్థాయి చెస్ పోటీల్లో నందిని, పి శ్రవంతి ఫస్ట్, థర్డ్ స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. అండర్ 14 లో భాగంగా 19 అక్టోబర్ 2025 సంగారెడ్డి జిల్లా పట్టణచెరు మైత్రి మైదానంలో స్టేట్ లెవెల్లో జరిగిన కబడ్డీ పోటీలలో విద్యార్థిని రేణమ్మ టీం విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకోవడం. జిహెచ్ఎం అసోసియేషన్ ఆధ్వర్యంలో 3/11/2025 నిర్వహించిన మండల స్థాయి వ్యాసరచన పోటీల్లో స్రవంతి మొదటి స్థానాన్ని సాధించి 10/11/2025 నాడు జరిగిన జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల్లో 3వ స్థానాన్ని కైవసం. సతీష ఫౌండేషన్ వారు నిర్వహించిన గణిత ప్రతిభాన్వేషణ పరీక్షలో 10వ తరగతి విద్యార్థిని కె రేణమ్మ రాష్ట్ర స్థాయిలో 172వ స్థానం,
ఉమ్మడి జిల్లాలో 5వ ర్యాంకు సాధించడం, గట్టు మండలం నుండి ఏకైక విద్యార్థిగా స్థానం సంపాదించారు. 14/2025న బాలల దినోత్సవం సందర్భంగా 10వ తరగతి విద్యార్థుల స్వపరిపాలన దినోత్సవం, విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం మరియు బాలసభ నిర్వహించుకోవడం, ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులు తరగతులను సందర్శించి విద్యార్థుల క్రీడా నైపుణ్యాలను పెంచడం కొరకు స్పోర్ట్స్ గ్రాంట్స్ తో పాఠశాల ఆట మైదానాన్ని 22 నవంబర్ 2025న డోజర్ ద్వారా విద్యార్థులకు ఆడుకునేందుకు వీలుగా చదును చేయించడం జరిగిన మేధావి శ్రీనివాస రామానుజన్ గారి జన్మదినం పురస్కరించుకొని శ్రీమతి శ్వేత ఎస్ఏ మ్యాథ్స్ గారి ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయుల అధ్యక్షతన మ్యాథమెటిక్స్ మేళాను నిర్వహించుకోవడం, విద్యార్థులచే స్వయంగా తయారు చేసిన పుష్పగుచ్చాలతో విద్యార్థుల తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాన్ని హాజరైన తల్లిదండ్రులకు ఆహ్వానం పలికి ప్రదర్శనలను తిలకించడం, పై విశ్వాసం పెంచడం కోసం పాఠశాల మరియు మండల స్థాయిలో జరిగిన చెకుముక్ టాలెంట్ టెస్ట్ మరియు ఇంగ్లీష్లో ప్రావీణ్యం పెంపొందించటకు భయాన్ని పోగొట్టేందుకు ఎల్టా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలలో పాల్గొనడం జరిగింది. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు ప్రజాస్వామ్య విలువలు, ప్రభుత్వ ఏర్పాటు నేర్పించడంలో భాగంగా జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శ్రీ నారాయణ ఎస్ఏ సోషల్ గారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సహకారంతో తరగతుల వారీగా మాదిరి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. 7వ గణతంత్ర దినోత్సవ వేడుకకు ప్రారంభంలో స్కూల్ నేమ్ బోర్డు పిల్లర్స్ పై విద్యార్థుల మూర్తిమత్వ ప్రేరణా సూక్తులు రాయించడమైనది. గణతంత్ర దినోత్సవాన జిహెచ్ఎం శ్రీ నాగరాజు గారి అధ్యక్షన నూతనంగా కొలువుదీరిన ప్రజాప్రతినిధులను పూల బొకేలతో ఆహ్వానించి పతాక ఆవిష్కరణ గావించి ఉపన్యాసాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు బహుమతుల ప్రదానంతో పూర్తి చేయడం. 12/2/2026 సీఎం కప్ టోర్నమెంట్ లో భాగంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి చెస్ పోటీలలో పి శ్రవంతి, నందిని, సౌమ్య కబడ్డీలలో గెలుపొంది రాష్ట్ర స్థాయిలో 22/2/2026 నాడు నిర్వహించిన గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో పాల్గొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం 16/2/2026 రోజున 10వ తరగతి వారికి నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులలో భాగంగా స్నాక్స్ పంపిణీను గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్, జిహెచ్ఎం పాఠశాల ప్రధానోపాధ్యాయుల చైర్మన్ మీదుగా ప్రారంభించడం జరిగింది. 21 ఫిబ్రవరి 2026 నాడు నిర్వహించిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేసి పాఠశాల ప్రధానోపాధ్యాయులు జిహెచ్ఎం గారు సమాజంలో నేడు జరుగుతున్నవి దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు నైతిక విలువలు, విద్యా ప్రాముఖ్యత, యువత ఆరోగ్యం, దేశ భవిష్యత్తు వంటి పలు అంశాలపై ఐఎఫ్పి ప్యానెల్ ద్వారా సందేశాత్మకమైన లఘు చిత్రాలను చూపించడం జరిగింది.